వీడియో ఆన్ చేయండి. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామంటే ఎంతో కొంత మనకి సహకారాలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక పువ్వు ఉంటే దండ కాదు కదా, 10 పువ్వులు పడితే కదా దండ అవుతుంది. కాబట్టి ఇలాంటి చాలా థ్యాంక్స్ అందరూ. ముందుగా ఈరోజు ఈ కార్యక్రమం ఆదరించిన అందరికి కూడా నా తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక్కడికి ముందుగా మన డాక్టర్ దీపికా రామ్ గారు మాటం గారి గురించి ఒక రకంగా రోజు ఒక రకంగా బాధాకరమైన మన మేడం గారు ఇక్కడ నుంచి పీజీ సీట్కి టెస్ట్ పాస్ అయి పీజీ తీసుకోండి. డాక్టర్ రంగరాజు హ్యాపీ న్యూ ఇయర్. అయితే ఇంకో విషయం మేడం గారి గురించి చెప్పాల్సింది ఎన్నో ఉన్నాయి, కానీ అందులో కొన్ని చెప్పగలను. ఇలాంటి మెడికల్ ఆఫీసర్ నా లైఫ్ లో కూడా, నా జీవితంలో కూడా, నా సర్వీస్ లో కూడా నేను చూడలేను. అవి ఏమేమి ఉన్నాయనేది నాకే తెలుసు. అవి ఏంటంటే మేడం గారిలో ఉన్నది ఇంటూ చెట్టు, పెళ్లి ఇంటూ, దయ, మెడికల్ ఆఫీసర్ ఇదే ఫస్ట్ టైం చూడమని నేను అనుకుంటున్నాను. మీరేమో కానీ నా సర్వీస్ లో ఇంకా ఎవరికి చూడదు కూడా. నా సర్వీస్ లో ఇలాంటి మెడికల్ ఆఫీసర్ నేను చూడలేను కూడా. ఇదే కాకుండా ఇది ఇప్పుడు మన స్టాఫ్ లో అందరికి ఎవరికి ఎలాగా చూడాలనేది కూడా మెడికల్ బాగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు పిహెచ్ఎల్ గారికే కానీ, ఎల్డీసీ గారికే కానీ ఒకరి సెలవు కలిపే ఎందుకు సెలవు ఇవ్వాలి అక్కర్లేదు అనేసి మేము అందరి దగ్గర మామూలుగా లేదు సెలవు అనేసి రూపగారి కావాల్సి ఈ పాల్పోవాలని సెలవు ఇవ్వచ్చు. మేడం గారికి అనుకోవాల్సి రూపగారంటే అభిమానం చూపించేవాళ్ళు. వాళ్ళలో ఉన్న టాలెంట్ అనమాట. మనకు ఆ టాలెంట్ రాదు. ఈ చిన్న వయసులో ఇంత తెలివిగా, ఇంత ఎడ్యుకేట్గా, ఇంత పీజీ పుట్టితే ఒక డాక్టర్ నేను ఇదే ఫస్ట్ టైం చూడడం అనుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి నేను ఒక రకంగా నేను ఈరోజు చెప్తాను, ఒక బాధాకరమైన ఈరోజు ఆనందంగా ఎందుకు ప్రార్థన చేస్తున్నానంటే నా కూతురికి మ్యారేజ్ చేసిన తర్వాత కూడా నాకు కన్నీళ్ళు రాలే. నిజంగా చెప్పాలండి ఈ 5-6 సంవత్సరాల్లో ఈవిడే నాకు కూతురు అని అనుకుంటున్నాను. ఈ రోజుకి కూడా ఇంకా అయితే నా పాప అనుకుంటున్నా. పిలిచేసిన తర్వాత కూడా నాకు అన్ని రాలేదంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ ఉందో, ఎక్కడ ప్రేమ ఉందో, ఎక్కడ ఉందో ఆ కూతురు కన్నీ ఉంది. నాకు తల్లిదండ్రులు కూడా అందరూ కూడా
సెకండ్ అనుభవంగా మేడం గారు చేసేవారు. అప్పటి నుండి నాకు బాగా పరిచయం. ఇప్పుడు మేడం గారితో నాకున్న ర్యాప్ అనేది మెడికల్ ఆఫీసర్ నాకు ఏ రోజు కూడా ఒక జూనియర్ అసిస్టెంట్ నాకు ఎప్పుడు చూడలేదు. ఒక ఫ్రెండ్లీ నేచర్ ఏదున్నా కూడా మేడం గారితో నేను చెప్పినా ఓకేలే పర్లేదు అన్ని పనులు చేస్తారు చేసి ఏదో చేసుకుంటారు, ఇబ్బంది ఎందుకు పెట్టాలని నాకు ఏ రోజు కూడా ఈ రోజుకి ఇబ్బంది పెట్టలేదు. కొన్ని విషయాలు అయితే నేను ఇంకా మేడం గారికి నాకు నమస్కారం. అలాగే విచ్చేసిన నా తోటి స్టాఫ్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. అలాగే మేడం గారు అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు చాలా శుభదినం, చాలా ఆనందకరమైన దినం. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ తదితర ఇచ్చేసినటువంటి పిహెచ్డి నుండి డాక్టర్స్ మామిని పిహెచ్డి నుండి ఇచ్చేసినటువంటి మేడం గారికి, అలాగే మరిపాడు పిహెచ్డి నుంచి వచ్చినటువంటి మేడం గారికి కూడా నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. సొంత వారే చేయి అందించిన వేళ అన్ని తామే అయ్యి వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మన కోసం హార్నిషులు శ్రమిస్తున్న మన వైద్యాధికారులకు నమస్కారములు. వైద్యం అంటే ఓ వృత్తిగా కాకుండా మనుషులను బ్రతికించే ఓ మహాశక్తిగా ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులకు నా శిరస వచ్చి మనసారా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అవనిలో వెలిసిన దేవుడు వైద్యులు, సృష్టికి ప్రతి సృష్టికి చేసేవారు వైద్యులు. స్టెథోస్కోప్ తన యొక్క కంఠాభరణం మందులతో వ్యాధుల మీద చేయును సమరం, తన చూపులతో మాయం చేయును రోగం, తన స్పర్శతో రోగులు నిద్రహారాలు కని జీవితం, వ్యాధుల మీద అలుపెరగని పోరాటం, తన కుటుంబాలతో గడపలేని నయనం, రోగుల సేవకే అంకితమైన జీవితం. మీ సేవలు నిర్పమానం, మీ సహనం అసమానం, మీ శ్రమకు విలువ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన మేడం గారి గురించి అందరికీ కూడా మరి డాక్టర్ దీపికా రాణి తండ్రిగా నేను అందరికీ కూడా నమస్కారాలు. అదేవిధంగా తోటి ఉద్యోగులుగా ఏ కేడర్లో ఉన్న వారికి ఆ కేడర్లో గౌరవము మర్యాద ఇచ్చుకుంటుంది. ఎందుకంటే అందరికంటే వయసులో చిన్నదాన్ని కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నా హోదా అనేది పక్కన పెట్టి ఈ యొక్క వయసునే చూసుకోలేదు. ఇక్కడే చేశారు కాబట్టి సైడ్ ఏంటంటే స్పెషలైజేషన్ కూడా ఉన్న స్పెషలైజేషన్ లో ఆల్మోస్ట్ అన్నమాట నెక్స్ట్ మీరు ట్రై చేసేదైనా సరే దాని గురించి అందులో కూడా మన శివ చెప్పేటట్టు రేడియాలజీ అనేది ఇన్ పీజీస్ లోనే ది బెస్ట్. అది అంటే ఉన్న సీట్స్ కూడా చాలా రేర్ సీట్స్ ఉంటాయి. దాంట్లోని ఎంత కష్టం అంటే ఇప్పుడు ఇన్ సర్వీస్ లో
ఒక ఇన్ సర్వీస్ డాక్టర్ కంటే ఇప్పుడు నాన్ సర్వీస్ వాళ్ళకి అనుకోండి, నాన్ సర్వీస్ వాళ్ళకి ఆ మార్క్స్ సాధించారు అంటే కరెక్ట్ వాళ్ళ పేరెంట్స్ తాలూకు హెల్ప్ అండ్ వాళ్ళ తాలూకు పట్టుదల మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇన్ సర్వీస్ వాళ్ళకి అటువంటి మార్క్స్ సాధించారంటే నాట్ ఓన్లీ దేర్ అంటే ఆవిడాలు కష్టంతో పాటు మీ సహకారం కూడా 100% అవసరం అయ్యే ఉంటుంది. దానికి మీ సహకారం లేకుండా ఏ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ కూడాను ఆ స్టాఫ్ సపోర్ట్ లేకుండా ఏ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ పీజీ కంటూ వెళ్ళాలి. 100%. మీకు సూపర్వైజర్ పరంగా, సూపర్వైజర్ స్టాఫ్ పరంగా కానీ, ఏఎన్ఎస్ పరంగా మీ గురించి ఇప్పుడు అక్క మా దగ్గర చెప్తానే ఉంటుంది. మీరు ఇచ్చే సపోర్ట్ పరంగా కానీ అంతా చెప్తానే ఉంటుంది. నిజంగా ఆ విషయంలో మాత్రం తన లక్కి, తను మీకు దొరకడం మీ లెక్క. అంటే తన మీదకి గ్రౌండ్ లెవెల్లో ప్రెజర్ రాకుండా మీరు చూసుకున్నారు, గ్రౌండ్ లెవెల్ నుంచి తన మీదకి ప్రెజర్ రాకుండా మీరు చూసుకున్నారు. నెక్స్ట్ మీకు ఫర్దర్గా తీసుకునేది డాక్టర్ శివకుమార్ ఫర్దర్గా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇలానే ఇచ్చేయాలి. ఇది శివ కూడా నెక్స్ట్ వెళ్ళాలి. మీరున్నంత వరకు ఇక్కడ బాలేరు అనేది నేను మరిపాటు తీసుకున్నాను. మాస్టర్ కూడా చాలా గ్రేట్ ఆ విషయాలు. నెక్స్ట్ దీపికాకి ఇలానే నెక్స్ట్ ఇంకా సక్సెస్ అవ్వాలి. ఇటువంటి ఫంక్షన్ ఒక అచీవ్మెంట్ నిజం చెప్పాలంటే. అంటే స్టాఫ్ దగ్గర నుంచి ఇలాంటి సెండ్ ఆఫ్ దొరికింది అని చెప్పంటే మీ ఇద్దరు బాండింగ్, అది మెడికల్ ఆఫీసర్ కి స్టాఫ్ కి అటువంటి బాండింగ్ లేకుండా ఇటువంటి ఫంక్షన్ మీరంతా దీపికాకి అక్క, పిన్ని, చెల్లి ఫ్యామిలీ రానే కాబట్టి చిన్నప్పటి నుంచి మీరంతా చూస్తూనే ఉన్నారు. అంటే మీ దగ్గర నుంచే అచీవ్మెంట్ ఏ దశలో ఎలా అచీవ్ చేసిందో అనేది మేము మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరు అంతా దగ్గర నుండి చూసారు. అందరికీ కూడా ఫోటో తీసే వాళ్ళకి ఈరోజు నాకు ఇంత గ్రాండ్ గా నన్ను పంపిస్తున్నందుకు మీకు అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ ప్లేస్ లో ఉంచిన, నన్ను ఇలా ఉంచిన దేవుడికి, నాకు ఈ ప్లేస్ లో నిలబెట్టిన నా తల్లిదండ్రులకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా గురించి చాలా చెప్పారు, చాలా పొగిడారు. అందరికీ థ్యాంక్ యూ. అయితే నేను చేసే వర్క్ గురించి, నేను మీతో ఎలా వర్క్ చేయించుకుంటున్నాను అన్నిటి గురించి చాలా చెప్పారు. అయితే నేను చేయడానికి మూల కారణం ఏంటంటే నేను నా తల్లిదండ్రులనే చెప్తాను. నాకు చెప్పినట్టు ఇంట్లో నాకు చెప్తారు, నువ్వు ఇలా ఉండాలమ్మా, అలా ఉండాలి, పెద్దవాళ్ళతో ఇలా మాట్లాడాలి, చిన్నవాళ్ళతో ఇలా మాట్లాడాలి, తక్కువగా క్యాడర్ ఉన్న వాళ్ళకి నువ్వు తక్కువ చేసి మాట్లాడకూడదు, నువ్వు ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళని ఎలా గౌరవించాలి, మళ్ళీ స్టాఫ్ ఇలా ఆలోచిస్తారు, వాళ్ళకి తగ్గట్టు నువ్వు చేయాలి, వాళ్ళని బాధ పెట్టకూడదు, బాధ పెట్టకుండా నువ్వు నీ డెసిషన్స్ తీసుకోవాలంటూ నాకు ఇంట్లో ఎప్పుడు చెప్తా ఉంటారమ్మా నాన్న. నేను కొత్త ప్లేస్ లో, ఇప్పుడు కొత్త ఆఫీస్, కొత్త ప్లేసులు రక్ చేయడానికి చాలా భయంగా ఉంటుంది. ఎందుకంటే మేము చదువుకున్నదంతా ఒకటి, ఇక్కడికి వచ్చి మేము చేస్తున్నదంతా ఒకటి. పిహెచ్సిస్ లో ఇదంతా అడ్మినిస్ట్రేషన్ తో పాటు పేషెంట్స్ ట్రీట్మెంట్ చేయడం రెండు కలిగి ఉన్న పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ జాబ్. అయితే నాకైతే భయం అయితే, అక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే, నాకు తెలిసి నేను తమ్ముడిలా చెప్పినట్టు అందరూ రిలేటివ్సే, ఆంటీలు, అక్కలు, పిల్లలు వీళ్ళే ఉన్నారు. మోస్ట్లీ నేను పుట్టిన దగ్గర నుంచి మీరు అందరూ నన్ను చూసిన వాళ్ళే. అయితే నా ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తూ ఉన్నారు నా పేరెంట్స్. నేను చాలా థ్యాంక్ యూ చెప్తాను. థ్యాంక్ యూ కూడా సరిపోదు వాళ్ళకి. ఇంకో మాట చెప్పాలంటే పిహెచ్సి విషయానికి వస్తే నేను 2020 సెప్టెంబర్ 15 నుంచి బాలేరు గవర్నమెంట్ పోస్ట్ తీసుకున్నాను. అయితే 1 year కొత్తూరులో డెప్యుటేషన్ లో ఉన్నాను. గవర్నమెంట్ రేఖ మేడం వెళ్ళిన తర్వాత నేను కంప్లీట్ గా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ పిహెచ్సిలో ఈ టైంలో ఇలా పీజీకి తీసుకుని నిలవబడటానికి మెయిన్ కారణం ఏంటో పాటు నాకు చదువుకోవడానికి చాలా హెల్ప్ చేశారు. స్టాఫ్ నర్సెస్ అయితే ఏమి, ఫీల్డ్
స్టాఫ్ అయితే ఏమి, నేను లీవ్ పెట్టినప్పుడు కూడా నేను చదువుకుంటున్నాను, మేడంకి డిస్టర్బ్ చేయలేదు. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా మీలో మీరే దాన్ని ఫేస్ చేస్తూ సాధించుకున్నారు. అందుకు అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. మన పిహెచ్సిలో అయితే మెయిన్ 3 కదా విభాగాలు. ఒకటి హెడ్ క్వార్టర్ స్టాఫ్, ఒకటి ఫీల్డ్ స్టాఫ్, ఇంకొకటి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్. ఈ 3 లేకుండా మనకి పిహెచ్సి లేదు. ఈ 3 గురించి చెప్పాలంటే నేను చాలా పేజీలు చెప్పాలి, ఇప్పుడు టైం లేదు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫీల్డ్ స్టాఫ్ గురించి చెప్తాను. మనకి ఫీల్డ్ స్టాఫ్ లో మెయిన్ మన సూపర్వైజర్స్ యువ గారు, పిహెచ్ఎన్ గారు, హెచ్వి గారు, గుడ్డమ్మ ఆంటీ, వీళ్ళు ముగ్గురు నుంచొని ప్రతి రిపోర్ట్ అయితేనేమి పిహెచ్సి కావాల్సిన మేడం గారు, మీరు మా పిల్లల వయసే మేడం గారు, మీరు మా పిల్లలతో సమానం మేడం గారు అంటారు యువ గారు. నాకు అందరికి అమ్మాయి కదా, సో అందరు నాకు రిలేటివ్సే. పనులైతే చేస్తాం, కానీ నెలాఖరికి మనం దేనికోసం ఎదురు చూస్తాం, మన జీతం కోసం ఎదురు చూస్తాం. మన జీతం సకాలంలో పెడుతున్నాడు, చిన్నవాడైనా తెలుసుకొని పెడుతున్నాడు. నేను చాలా సార్లు ఏదైనా తప్పు చేస్తే గట్టిగానే తిట్టాను. దాన్ని అందరూ ఎవరు మనసులో పెట్టుకోకండి. నేను ఆ సిచ్యువేషన్ వరకే నేను తిడతాను. దాన్ని నేను పర్సనల్ గా తీసుకొని ఎవరికి నేను టార్గెట్ చేయలేదు. మీకు ఒకవేళ అలా అనిపించుంటే నన్ను ఏమనుకోకండి, మన్నించండి. ఇంకా చెప్పాలంటే ఫీల్డ్ స్టాఫ్ గురించి. ఫీల్డ్ స్టాఫ్ మన పిహెచ్సి ఇలా రన్ అవుతుందంటే ఏఎన్ఎంస్, ఎంఎల్హెచ్పీస్, ఆశా వర్కర్స్, మీరు లేకపోతే ఫీల్డ్ అసలు లేదు. హెల్త్ అసిస్టెంట్స్ అయితే ఏఎన్ఎంస్ గురించి మేము చెప్పాలి. ఏఎన్ఎంస్ లో వీళ్ళు ఎప్పుడు 10th క్లాస్ చదివి 10th బేసిస్ మీద ఏఎన్ఎం పోస్ట్ తీసుకున్నారు. ఇందులో చాలా మంది సీనియర్సే ఉన్నారు. మాకే ఫోన్స్ వాడటం తెలియని టైంలో వాళ్ళు ఇచ్చిన భయంకరమైన యాప్స్ ని నేర్చుకుని మాకు మేము పెడుతున్నా, అంటే మాకు భయం నుంచి వచ్చిన ప్రెజెంట్ మేము పెడుతున్నాము, ఆబ్వియస్ గా పెడతాము. దాన్ని కూడా మీరు నెగిటివ్ గా తీసుకోకుండా మా కోసం రిపోర్ట్స్ అన్ని చేస్తున్నారు. మా రిపోర్ట్స్ టైం కు పడుతున్నారు. ఇప్పుడు ఇండియాలో ఆల్ నేషనల్ ప్రోగ్రామ్స్ అన్ని రన్ అవుతున్నాయంటే మెయిన్ పార్ట్ మీదే, ఏఎన్ఎంసే. తర్వాత కోవిడ్ లో అంత భయంకరమైన కోవిడ్ ని అందరం ఎదిరించగలిగామంటే ఫీల్డ్ లెవెల్లో మీరు లేకపోతే కోవిడ్ లో అసలు ఒక పేషెంట్ కూడా ట్రీట్మెంట్ వెళ్ళేది కాదనే చెప్తున్నాను. మీ సర్వీస్ కి నేను చాలా జోహార్లు చెప్తున్నాను. ఎంఎల్హెచ్పీస్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్, కానీ మా పిహెచ్సిలో మల్టీపర్పస్ హెల్త్ ప్రొవైడర్స్ కింద వాడేస్తాను నేను ఏం చెప్పినా వాళ్ళు ఎంఎల్హెచ్పీస్ వచ్చి సరే ల్యాబ్ లో ఎవరు లేదు రండి అంటే సరే మేడం వచ్చేస్తాం, ఆన్సీలో ఎవరు లేదు రండి అంటే వచ్చేస్తారు. పిహెచ్సిలో స్టాఫ్ నర్సెస్ వాళ్ళకి ఎప్పుడైనా ఆఫ్స్ కావాలి, ఏదైనా ఫెస్టివల్ వచ్చింది వచ్చేదా అంటే ఓకే మేడం వచ్చి ఒక్కసారి కూడా మేము ఎందుకు పనులకి చేయాలి, మేడం చెప్తే మేము చెయ్యాలా అని ఒక్కసారి వాళ్ళకి కూడా ఆలోచన రాలేదు. నాకు ఎప్పుడు నో చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ హెల్త్ అసిస్టెంట్ గురించి మాట్లాడాలి. అక్కయ్య గారితో నాకు చాలా పెద్ద రిలేషన్ ఉందని చెప్పాలి. చెప్పినట్టంటే మీరందరూ నాకు ఒక ఫ్యామిలీ అయిపోయారు. నేను ఇక్కడికి వచ్చానంటే నేను ఒక మెడికల్ ఆఫీసర్, మీరు ఒక స్టాఫ్ అనేది నాకు ఎప్పుడు ఉండదు. వీళ్ళందరూ నా ఫ్యామిలీ. వాళ్ళు నాతో ఏదైనా షేర్ చేసుకోవచ్చు, నేను వాళ్ళతో ఏదైనా ఫ్రీగా షేర్ చేసుకోవచ్చు అనే ఆలోచనతోనే ఉంటాను. అక్కయ్య గారు కూడా నేను ఎప్పుడు ఏ వర్క్ చెప్పినా సరే నో అని ఎప్పుడు చెప్పలేదు. ఇంతకు ముందు ఎవరితో చెప్పారో లేదో కూడా నాకు తెలియదు, కానీ అమ్మ సరే అమ్మ మీరేం చెప్తే అదే అమ్మ అని చెప్పారు. థ్యాంక్ యూ అండి. రాజు గారు కూడా అన్నిట్లోనే వాడేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకా చెప్పాలంటే ఆశా వర్కర్స్ నిన్ననే మాట్లాడాను. ఆశా వర్కర్స్ మీరు ఫీల్డ్ లెవెల్లో మీరు లేకపోతే అమ్మా ఏ ప్రోగ్రామ్స్ రన్ అవ్వవు. మీరు చేస్తున్న పనికి మీకు అందరికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎల్టీ ఫార్మ్ సిస్టమ్ మాకు ఇంతకు ముందు పనిచేసేటప్పుడు పాత ఫార్మ్ సిస్టమ్ గారు, పాత ఎల్టీ గారు వాళ్ళ వర్క్ బాగానే చేసి వెళ్ళారు. అయితే ఇప్పుడు వచ్చిన ఎంఎల్హెచ్పీస్ కానీ ఎల్టీ ఫార్మ్ సిస్టమ్ గారు వీళ్ళు ఏంటంటే నేను ఒక చిన్నపిల్లలాగా మీతో కలిసిపోతున్నా, నాకన్నా చిన్నపిల్లలు అనమాట. వాళ్ళు ఏదైనా సరే వాళ్ళు బాగానే ఉంటారు. నాకు ఏదైనా విషయం కన్వే చేయడానికి కానీ వాళ్ళు నాతో కన్వే చేయడానికి కానీ చాలా ఫ్రీగా ఉంటారు. చిన్న పావుని చాలా బాగా వర్క్ చేసుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటున్నారు. థ్యాంక్ యూ. ఇంకా మెయిన్ చెప్పాలి, పిహెచ్సి నీట్ గా ఉంటుంది అంటే మన శంకర్ వల్ల. నెక్స్ట్ పిహెచ్సిలో అన్ని సరిగ్గా జరుగుతున్నాయంటే కిషోర్, రమేష్ వల్ల. రమేష్ అండ్ కిషోర్ థ్యాంక్ యూ. మీరు చాలా హెల్ప్ చేశారు నాకు అన్ని విషయాల్లోనే. కానీ నేను రమేష్ నే చాలా సార్లు గట్టిగా అరిచాను, నాకు తెలిసి పిహెచ్సిలో అందరికన్నా. అది నువ్వు మనసులో పెట్టుకోక రమేష్, నేను సిచ్యువేషన్ బట్టే మాట్లాడాను. ఇంకా వాళ్ళకి కూడా ఎవరైనా స్టాఫ్ వచ్చి నీడ్ ఉన్నా సరే లేదా సండే డ్యూటీస్ అయినా ఫోన్ చేస్తే ఎప్పుడు మా డ్యూటీ కాదు మేడం మేము ఎందుకు రావాలి, మాకు వాళ్ళ ఆఫ్ మేడం అని కూడా ఎప్పుడు చెప్పలేదు. నేను ఎప్పుడు డ్యూటీ చేయమంటే అప్పుడు వెంటనే వచ్చి చేశారు. థ్యాంక్ యూ. మెయిన్ నేను ఒక పర్సన్ గురించి మాట్లాడితే ఆఫీసర్ ఉంటే తోడు ఉంటారు కదా, కలిసి చేసుకుంటాం కదా అనే ఫీలింగ్ మాకు అందరికీ ఉంటుంది. మీరు వచ్చిన తర్వాత అన్ని విషయాలు
అడగలేదు. అన్ని డౌట్లు ఉంటే అడిగారు. ఖచ్చితంగా నాకు ఏది అడుగుతున్నా నేను చేయలేదు. వర్క్ చేసుకుంటూ నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, మన వర్క్ తో పాటు ఫస్ట్ మనం హెల్త్ గా ఉండి మీ హెల్త్ మీరు కాపాడుకుంటూ మీరు మంచిగా వర్క్ చేసుకోండి. నా తర్వాత సార్ కూడా మీకు అన్నిటి తెలిస్తే అలాగే అన్నిటిలోనే మీకు సపోర్ట్ చేస్తారు. మీరు కూడా సార్కి సపోర్ట్ చేస్తూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా అందరూ చూడాలని, ఇంకెవరినైనా మర్చిపోయింటే క్షమించమని, నాకు ఇంత మంచిగా గ్రాండ్ సెలబ్రేషన్స్ ఇచ్చినందుకు మీకు మనసారా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. అలాగే ఈ యొక్క సరే మేడం గారి కోసం చిన్న ఫోటో తీసుకోండి. చూడాలా నిజంగానే Mami, mama,